బట్టతలలకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏ విధంగా చేస్తారు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సేఫేనా, అసలుకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏ వయసులో చేస్తారు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటివి చాలా మందికి అపోహలు అనుమానాలు ఉంటాయండి. దాని అన్నిటినీ క్లియర్ చేయడానికని నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా చాలా మందికి బట్టతలలు ఉంటాయండి మగవాళ్ళకి. వాళ్ళకి గ్రేడ్స్ పరంగా మనకి ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనే దాని గురించి అని వాళ్ళు వివరిస్తారు. బట్టతలలకి ఎటువంటి గ్రేడ్స్ ఉంటాయి అని అంటే, మనకి కొద్దిపాటిగా హెయిర్ లాస్ అవుతే దాన్ని గ్రేడ్ 1 అంటామండి. కొద్దిగా వెనక్కి ఇక్కడ ఈ హెయిర్ లైన్ రెసిషన్ అని అంటాం అనమాట. హెయిర్ లైన్ జుట్టుకి ఏదైతే లైన్ ఉంటుందో అది వెనక్కి పోతుంటే దాన్ని హెయిర్ లైన్ రెసిషన్ అంటాము. దాన్ని గ్రేడ్ 2 అంటాం అనమాట. కొద్దిగా వెనక్కి పోవటం తోటి దాన్ని గ్రేడ్ 3 అంటాము. అలానే పూర్తిగా వెనక్కి పోతుంటే గ్రేడ్ 4 అని అంటాం అనమాట. దానితో పాటు మనకి ఏంటంటే గ్రేడ్ 5 అనేది ఇక్కడ దాకా వెనక్కి వెళ్ళిపోవటం, అలానే వెనకాల నుంచి కూడా ముందుకు రావటం అనేది కూడా ఉంటుంది. గ్రేడ్ 6 అంటే జుట్లన్నీ పలచగా అయిపోవటం, గ్రేడ్ 7 అని అంటే జుట్లన్నీ పోవటం, గ్రేడ్ 8 అని అంటే మీకు కేవలం ఇక్కడ మాత్రమే ఒక చిన్న స్ట్రిప్ ఆఫ్ జుట్లు మాత్రమే ఉండటం అనమాట. సో ఈ జుట్లకి ఇది ఏదైతే హెయిర్ లాస్ అవుతుందో దీనికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేయొచ్చు. 24 ఏళ్ళు దాటిన వాళ్ళకే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేయటం జరుగుతుంది అనమాట. ఈ 24 ఏళ్ళు దాటిన వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఎందుకు చేస్తారు, అంతకు ముందుకు ఎందుకు చేయరు అని అంటే, హెయిర్ లాస్ ఒకవేళ ర్యాపిడ్గా ఉంది అని అంటే, 24 ఏళ్ళ ముందే మనకి బాగా ర్యాపిడ్గా హెయిర్ లాస్ అవుతుంది అని అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయటం వల్ల మనకి వెనకాల ఉన్న జుట్లు కూడా వెనక్కి పోతూ ఉంటుంది అనమాట. సో హెయిర్ లాస్ని స్టెబిలైజ్ చేశాకనే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసుకున్నాక దానికి తగ్గట్టుగా మందులు అలానే థెరపీస్ కూడా కంటిన్యూ చేయొచ్చండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక మనకి జుట్టు ఊడకుండా ఆగిపోతుంది అని అంటే అలా కాదండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక కూడా మనం మందులు అనేది ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఎప్పుడైతే చేయించుకుంటామో దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎలా చేస్తారు అనే దాని గురించి అని ఇప్పుడు వివరిస్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటి FUT, ఒకటి FUE అండి. FUT అంటే దాన్ని కట్ చేసి స్టిచెస్ వేస్తారండి. దాన్ని ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారనమాట. ఈ ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అయినాక దాని నుంచి మనకి గ్రాఫ్ట్స్ అనేది తీసేసి ఇంప్లాంట్ చేస్తారనమాట. మేము చేసే పద్ధతి అడ్వాన్స్ పద్ధతి ఉంటుందండి. అది ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని అంటారనమాట. ఈ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అనేది మీకు ఇండివిజువల్ గా ఒక్కొక్క జుట్టు అనేది తీస్తారండి. ఆ జుట్టు తీసి మనకి ఇక్కడ ఇంప్లాంటేషన్ అనేది చేస్తారనమాట. అంటే ఇక్కడ జుట్లన్నీ ట్రిమ్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం మొద్దుబార్ చేసి ఇక్కడ నుంచి ఇలా జుట్లు తీసేసి ఇక్కడ మొద్దుబార్ చేసి ఇక్కడ మొద్దుబార్ చేసి ఇక్కడ పెట్టేస్తారనమాట. దాన్నే ఇంప్లాంటేషన్ అని అంటాం అనమాట. దీనిలో కొన్ని మార్పులు ఉంటాయండి. డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్ అని ఒకటి, డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒకటి, ఇంప్లాయిడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అని, ఇంపోర్టెడ్ అని, సఫైరీ టిప్ తోటి, ఇలాంటి వివిధ రకాలైన ప్లాటినం టిప్ తోటి ఎక్స్ట్రాక్షన్ అని, ఇలాంటివన్నీ చెప్తారండి. ఇవేవి కూడా మనకి అన్ని చేయము అని కాదండి. అన్ని రకాల పద్ధతులు అనేటివి మా దగ్గర మా సెంటర్లో చేస్తారండి. సో ప్లాటినం టిప్స్ తోటి కూడా మనం ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాము, సేఫ్ హారిస్ టిప్స్ తోటి కూడా చేస్తాము. అలానే మనకి ముఖ్యంగా ఉన్నది సఫైర్ టిప్స్ తోటి ఇంప్లాంటేషన్స్ చేస్తాం, నీడిల్స్ స్లిట్ అండ్ ప్లేస్ తోటి చేస్తామండి, అలానే స్టిక్స్ తోటి దాంతో చేస్తామండి. అలానే మనం వివిధ రకాలైన ఇంప్లాంటర్స్ ని కూడా యూజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈ ఇంప్లాంటర్స్ చేయటం తోటి మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంప్లాంటేషన్ చేసినాక జుట్లు అనేది ఒక 1 year తర్వాత పెరుగుతుంది అనమాట. అలానే మనకి ఇక్కడ ఇదంతా ట్రిమ్ చేస్తాం కదండి, ఇండివిజువల్ జుట్లు తీసి ఇక్కడ పెడతాం కదండి. ఒక వారం రోజుల దాకా మీకు అది కొద్దిగా అట్టలు కట్టినట్టుగా ఉంటుందండి. అట్టలు కట్టింది నెమ్మదిగా ఊడి పడిపోయి మంచిగా నీట్గా వస్తుందండి. అలానే ఈ అట్టలు కట్టిన దాంతో చర్మంలో మనకి ఆ జుట్లు అనేది ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి మనము రెగ్యులర్ కేర్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 week వరకు మనకు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. 1 week తర్వాత మనం మందులు మొదలెట్టేసేయచ్చు. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ బయట దేశాల నుంచి వస్తారండి. టర్కీ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ అవన్నీ అంటారు, కానీ నిజంగా చెప్పాలి అని అంటే ఈ ట్రాన్స్ప్లాంట్స్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికి చేసిన వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్స్ టర్కీ గానీ ఎక్కడ చేసినా గానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనది వరల్డ్ క్లాస్ టెక్నిక్స్, వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ తోటి సెలెస్టీలో చేస్తాం కాబట్టి మీకు రిజల్ట్స్ వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉంటాయండి.
చేస్తారండి. అలానే మనకి ట్రాన్స్ప్లాంట్స్ చేసినాక కూడా మనం మందులు వాడుకుంటూ ఉంటే ఉన్న జుట్లని గట్టిగా నిలబెట్టుకొని మంచిగా కొత్త జుట్లను కూడా మంచిగా పెంచుకొని హెడ్ ని ఫుల్ గా కవర్ చేయొచ్చండి. ఎంతో మంది మా పేషెంట్స్ చాలా హ్యాపీగా ఎన్నో దేశాలు దాటి దూరం నుంచి వచ్చి చేయించుకొని అలానే కంటిన్యూస్ గా మందులు వాడుకుంటూ మంచి రిజల్ట్స్ తెచ్చుకొని అవసరం ఉన్న దానికి మళ్ళీ రీటచ్అప్స్ చేసుకుంటూ ఉంటారండి. అయితే ఇలా చేయటం తోటి మనకి జుట్లు అనేటివి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. డెఫినెట్లీగా మంచి ట్రీట్మెంట్స్ అనేటివి కూడా మనం సాధించవచ్చండి. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది ఇక్కడి నుంచే కాకుండా గడ్డం నుంచి కూడా తీస్తారండి. ఇక్కడ మీకు కటింగ్లు అనేటివి ఏది ఉండదండి, చిన్నగా మచ్చలు కూడా ఏది పడదండి, చక్కగా నీట్ గా ఉంటుంది అనమాట. కొంతమందికి పూర్తిగా బట్టతలైన వాళ్ళకి మా దగ్గర ఎక్స్టెన్సివ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేస్తాం అనమాట. మెగా సెషన్స్, గిగా సెషన్సే కాదండి, ఎక్స్ట్రా సెషన్స్ కూడా మేము చేస్తూ దాదాపుగా పూర్తిగా పోయిన జుట్ల వాళ్ళకి కూడా మేము మంచిగా హెయిర్స్ తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట. ఇలా చేయటం తోటి మీకు ఎప్పుడైతే మంచి రిజల్ట్స్ వస్తాయో ఆ జుట్లని మీరు మంచిగా షో ఆఫ్ చేసుకొని మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుకోవటానికని ఇది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇలా చేయటం తోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మన సాధ్యం అవుతుంది అనమాట. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది ఒక సింపుల్ ప్రొసీజర్ అండి, కాకపోతే కొద్దిగా టైం టేకింగ్ ప్రొసీజర్. దీనికి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎటువంటివైనా ఆరోగ్యరీత్యమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా ముందే చూసుకొని రికవరీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సేఫ్ గా మంచిగా చేసుకోవటానికని మనం ప్రయత్నాలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో చేయొచ్చండి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇవాళ అన్ని విషయాలు తెలుసుకున్నారు కదండి. అపోహలు ఏమైనా ఉన్నా, అనుమానాలు ఏమైనా ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్స్లో మీరు పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లైస్ అనేది తప్పకుండా చేస్తానండి. అలానే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, మీ పిల్లలకి ఎవరికైనా కానీ హెయిర్ లాస్ ఉన్నాయి, వాటికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ వాళ్ళకి చేయించుకోవచ్చు, వాళ్ళకి మేలుగా ఉంటుంది, సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే తప్పకుండా వాళ్ళకి వీడియోస్ అనేది పంపించండి. అలానే వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా నూరిపోయండి. అలానే దానితో పాటు ముఖ్యంగా ఏంటనంటే మనకి టాబ్లెట్స్ కూడా వాడుకునేదానికి నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి, అది కూడా చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ కోసమని నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్, లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.